ఈరోజు చాలా మంది పిరికితనముతో చచ్చిపోతున్నారు. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2024 many of the people attempted suicides in this world. 2,15,000 మంది ప్రపంచవ్యాప్తముగా ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నేను బ్రతుకుతాను, బ్రతకగలను అన్నటువంటి నిరీక్షణ లేక చచ్చిపోయారు ఆత్మహత్యలు చేసుకొని. కావాల్సినంత ధైర్యం ఇచ్చేవాడు ఇక్కడున్నాడు కదా. ఈ వాగ్దానాలు నువ్వు చదివితే ఒక్కొక్క వాగ్దానం చచ్చిపోయేవాడికి కూడా ఫుల్ ఛార్జ్ ఇచ్చి నేను ఎలాగైనా లోకములో నిలవగలను అన్నటువంటి ధైర్యాన్ని ఇచ్చే ఇంతటి వాగ్దానాల నిధిని పక్కన పెట్టేసి చచ్చిపోదామన్నటువంటి పిచ్చి ఆలోచనలు ముందుకు సాగుతున్నారు ప్రజలందరూ కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, బలహీనులే నాకు కావాలి, వెర్రివారే నాకు కావాలి, అజ్ఞానులే నాకు కావాలి, ఆర్థిక స్థితిలో తక్కువగా ఉన్నవారే నాకు కావాలి, సౌందర్యం లేనివారే నాకు కావాలి, లోకంలో తృణీకరించబడిన వారే నాకు కావాలి. ఐ నీడ్ యూ ద పీపుల్ టు గివ్ యూ ద థ్రోన్. నిన్ను సింహాసనం ఎక్కించాలంటే నాకు ఈ లోకుల అర్హత కలిగిన వాళ్ళు జ్ఞానులు, బలవంతులు కాదు, మీరే. ఎవరైతే నా జీవితం ఇంతే అనుకుంటున్నారో, గాడ్ వాంట్స్ యూ. నువ్వే దేవునికి కావాలి. ఎందుకు తెలుసా? నిన్ను అమర్చిన, నీ అవయవాలని అమర్చిన వాడు ఆయనే, నిన్ను తయారు చేసుకున్నవాడు ఆయనే, నిన్ను పేపర్ పెట్టి గీసినవాడు ఆయనే. నిన్ను లోకంలో పంపించక ముందు, తల్లి గర్భములో నిన్ను అమర్చక మునుపు, పిండముగా నువ్వు ఉండక మునిపే నీ బొమ్మ గీసినవాడు ఆయనే, నీ ఆలోచనలు స్థిరపరిచినవాడు ఆయనే, అవయములన్నిటినీ కూడా అమర్చినవాడు ఆయనే. హీ నోస్ యువర్ లైఫ్. లోకమంతా కూడా నీ ప్రస్తుతాన్ని చూసి మాట్లాడిద్ది, కానీ నా దేవుడు నీ భవిష్యత్తు చూసి మాట్లాడగలిగినటువంటి సమర్థుడు. వై? బికాస్ హీ నోస్ యువర్ ఫ్యూచర్. హీ ఈజ్ అవర్ లార్డ్ క్రియేటర్. ఎందుకంటే ఆయనకు మన భవిష్యత్తు తెలుసు. ఎందుకో తెలుసా? ఆయన నన్ను చేసుకున్నవాడు. హీజ్ మై ఓనర్, హీజ్ మై క్రియేటర్, హీజ్ మై లార్డ్. నన్ను తయారు చేసుకున్నాడు, నన్ను నిర్మించినవాడు ఆయనే. ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో, గడిచిన సంవత్సరాన్ని చూసి నువ్వు అనుకున్నావు నా జీవితం ఇక ఇంతే అయిపోతుందని. కానీ దేవుడు అంటున్నాడు, 2025లో నీ జీవితం ఏంటో చూచిన వాణ్ణి నేను, నిన్ను చూచిన వాణ్ణి నేను, నీ గెలుపుని చూచిన వాణ్ణి నేను. నువ్వు ప్రస్తుతం ఉన్నటువంటి ఓటమిని, బలహీనతని, ఘనహీనతని చూసి కృంగిపోతున్నావు, కానీ ఐ ఆమ్ ద లార్డ్ హూ కెన్ సీ యువర్ ఫ్యూచర్ బిఫోర్ యూ స్టెప్డ్ ఇన్ టు దట్ ఫ్యూచర్. నువ్వు భవిష్యత్ ప్రణాళికల్లో అడుగు పెట్టక మునిపే నీ భవిష్యత్తును చూసిన దేవుడని నేను నిన్ను గెలిపించటానికి మరొక నూతన సంవత్సరాన్ని నీ జీవితంలో బహుమానముగా ఇచ్చి ఉన్నాను. పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చే మాట చెప్పండి. నిన్ను గెలిపించటానికే దేవుడు ఈ సంవత్సరాన్ని నీకు ఇచ్చాడు. యు ఆర్ గోయింగ్ టు సీ ద విక్టరీ ఇన్ యువర్ లైఫ్. యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఎ కాంకరర్ ఓవర్ ఎవ్రీథింగ్. ఈ ప్రపంచంలో సర్వము మీద, సమస్తము మీద నిన్ను విజేతగా నిలవబెట్టడానికి, ఏదైతే నిన్ను ఓడిస్తుందో, ఏదైతే నిన్ను కన్నీటి పర్యంతం చేస్తుందో, ఏదైతే నిన్ను కృంగదీస్తుందో, దేవుడు వాటి మీద ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025లో నిన్ను అధిపతిగా ఉంచిపోతున్నాడు, నిన్ను విజేతగా నిలవబెట్టబోతున్నాడు. వై? బికాస్ హీ ఈజ్ ద లార్డ్ క్రియేటెడ్ యూ. హీ నోస్ యువర్ ఫ్యూచర్. ఆయన నిన్ను చూస్తున్నవాడు, ఆయన నిన్ను పరిశోధించి తెలుసుకున్నటువంటి వాడు.